ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనకు చాలా కళలు వస్తూ ఉంటాయి. అందులో మంచి కళలు ఉంటాయి, అలాగే పీడ కళలు ఉంటాయి. నష్టాలు కష్టాలు వచ్చే విధంగా లేదా సూచనలుగా చాలా వస్తూ ఉంటాయి. మరి పీడ కళలు వస్తే వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయి ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఇక నిద్రపోతున్నప్పుడు వచ్చే కళల ద్వారా మనకు భవిష్యత్ సంకేతాలు అందుతాయి అంటారు. ప్రతి కళకి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. కొన్నిసార్లు మనం కొన్ని చెడు కళలను కూడా కంటూ ఉంటాం. కానీ అది భవిష్యత్తులో చెడ్డ సంకేతాలను సూచిస్తుందని దీని అర్థమైతే కాదు. కళల ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాలి. దాని ద్వారా ఆ కళ శుభ ఫలితాలను పొందొచ్చు, అశుభ ఫలితాలను కూడా నివారించవచ్చు. మంచి కళలు వాటి పర్యవేక్షణాలు ఎలా ఉంటాయంటే, కళలో గాని పండ్లు తినడం చూస్తే ఖచ్చితంగా లక్ష్మి ఇంటికి వస్తుందని నమ్మకం. కళలో మంచం మీద పడుకోవడం మంచి సంకేతం. కళలో విషం తాగి తాను చనిపోతున్నట్లు చూసిన వ్యక్తి వ్యాధులు బాధలను వదిలించుకొని గొప్ప ఆనందాలను అనుభవిస్తాడు. ఒక కళలో ఏడుస్తున్నా లేదా చనిపోతున్నట్లు చూస్తే అది శుభ సంకేతం. భవిష్యత్తులో అతను పూర్తి ఆనందాన్ని పొందుతాడు. మంచి కళ కంటే ఆ తర్వాత నిద్రపోకూడదు. ఒక మంచి కళ చూసిన తర్వాత నిద్రపోతే దాని శుభ ఫలితాలు ఫలించవు. మంచి కళలు కన్న తర్వాత అది ఉదయం వరకు సాధ్యమైతే అప్పుడు దేవుడిని ప్రార్థించాలి. పీడ కళలు వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయి? కళలో బూట్లు దొంగిలించబడితే అది వ్యాధికి సూచన. తేనెటీగల కళలో కనిపిస్తూ భవిష్యత్తులో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కళలో కుక్క కరిచి మాంసాన్ని బయటకు తీస్తే శత్రువు నుండి నష్టం. కళలో చీపును చూడటం చాలా దురదృష్టకరం. చెడు కళలు వస్తే మీరు మహామృత్యుంజయ మంత్రం గజేంద్ర మోక్షం జపించాలి. విష్ణు సహస్రనామం లేదా శివుని పంచాక్షరి మంత్రాన్ని ఉదయం స్నానం చేసి చదవండి. అలాగే సామర్థ్యం ప్రకారం బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానం చేయండి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా దురదృష్టకరమైన కళల చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఇవన్నమాట పీడ కళలు, మంచి కళలు వంటి పర్యవసనాలు. సో ఫ్రెండ్స్, మరి మంచి కళలు, పీడ కళలు వాటికి వీటికి సామరస్యత ఏంటి, ఎలా ఉంటాయి? ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.